ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను ఎమ్మెల్యే సుజనా చౌదరి దర్శించుకున్నారు. శ్రీ బాలత్రిపుర సుందరీదేవి రూపంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. దుర్గమ్మ దయతో ఎమ్మెల్యేగా గెలిచానని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దుర్గమ్మను వేడుకున్నానని అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామంటున్న ఎమ్మెల్యే సుజనా చౌదరితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి కూడా అమ్మవారిని దర్శించారు. ప్రస్తుతం సుజనా చౌదరి ఉన్నారు. ఆయన సార్ చెప్పండి, ఎలా జరిగింది దర్శనం, అసలు ఏంటి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈరోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి అలంకరణలో ఉన్నారు. చక్కగా మంచి దర్శనం జరిగింది. అది నేను ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచినాక కూటమి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా వచ్చిన పండగ ఇది. చాలా బాగా చేస్తూ ఉన్నాం. ప్రజలకు కూడా ఎటువంటి రకమైన అసౌకర్యము జరగకుండా దర్శనం బాగా జరగాలని చెప్పి ఏర్పాట్లన్నీ కూడా మార్చాం. తప్పకుండా ఇదివరటి కంటే ఈసారి బాగా జరుగుతుందని నమ్మకం. సార్, అదేవిధంగా మూలా నక్షత్రం రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆ రోజు ఎలాంటి వెహికల్ కూడా పైకి రాని పరిస్థితి. సామాన్య భక్తులకి ఆ టైంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏంటి? మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి వర్యులు 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సామాన్య భక్తులు కూడా ఎటువంటి రకమైన ఇబ్బంది జరగకుండా ఏర్పాటు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి కూడా అలాంటి ఆదేశాలు వచ్చినాయి. కాబట్టి ఎవరికి ఎటువంటి రకమైన ఇబ్బంది లేకుండా దర్శనం సంతోషంగా తీసుకొని అమ్మవారి ఆశీస్సులు పూర్తిగా తీసుకొని సంతోషంగా సేఫ్గా ఆహ్లాదకరంగా వారి గమ్యాలకు చేరతారని చెప్పి నా నమ్మకం. సార్, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి దసరా ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక ఎమ్మెల్యేగా ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి? నేను ఒక అదృష్టంగా భావిస్తున్నానమ్మా. దానికి మరొకసారి పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. ముఖ్యంగా దివ్యాంగులకి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. కాబట్టి ఈ అవకాశం వచ్చినందుకు ఆ ప్రజలు ఓటేయటం వల్ల నాకు అవకాశం వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని చెప్పి, అదేవిధంగా ఇటు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా తను కృతజ్ఞతలు తెలిపారు. ఏదైతే అమ్మవారి దర్శనంకి వచ్చిన సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తామని చెప్పి, అదే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇది పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తను ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు చేయటం అని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి.